హలో ఎవ్రీవన్, సింపుల్ గా టేస్టీగా గోంగూర పప్పు చేసేసుకుందామా. ముందుగా అయితే కుక్కర్ తీసుకొని ఒక కప్ అయితే కందిపప్పు వేసుకోవాలండి. కందిపప్పు అయితే మంచిగా ఒక 2-3 సార్లు అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న కందిపప్పులో ఒక కప్పుకి అయితే నేను ఒక 3 కప్స్ వాటర్ అయితే పోస్తానండి. ఎందుకంటే గోంగూర కొంచెం ఉడకటానికి టైం పడుతుంది కదండి, పులుపు కాబట్టి. సో అందుకే నేను మిగతా వాటికైతే 2 కప్స్ పోస్తాను. గోంగూరకైతే 1 కప్కి 3 కప్స్ వాటర్ అయితే పోస్తానండి. సో వాటర్ కూడా పోసేసుకున్న తర్వాత ఒక పావు గంట అయితే నానబెట్టుకోవాలండి. నానబెట్టుకోవడం వల్ల పప్పు అనేది ఈజీగా ఉడుకుతుందండి, మెత్తగా ఉంటుంది. సో ఇప్పుడు దాంట్లోకి నేనైతే 1 కప్ కందిపప్పుకి 1 కప్ అయితే గోంగూర పేస్ట్ వేసుకున్నానండి. మీ దగ్గర నార్మల్ గోంగూర కట్టలు ఉంటే ఒక మీడియం సైజ్ కట్టలు 2 వేసుకోండి. మీకు తెలుసు కదా నేను గోంగూర స్టోర్ చేసుకుంటానని. నాకు గుంటూరు సైడ్ గోంగూర నచ్చుతుందండి, అందుకే అటు సైడ్ గోంగూర తెచ్చుకున్నప్పుడు ఇలా స్టోర్ చేసుకుంటాను. దాంట్లోకి 4-5 పచ్చిమిర్చి అయితే తీసుకోవాలండి. మనం ఇక్కడ కారం ఘాటు అనేది తక్కువ వేయాలి అండ్ పచ్చిమిర్చి అనేది ఎక్కువ వేయాలండి గోంగూర పప్పులో, అప్పుడు చాలా బాగుంటుంది పప్పు అనేది. సో ఇప్పుడైతే ఒక 2 టమాటాలు అయితే నేను తీసుకున్నాను. మీ పులుపు తగ్గట్టు టమాటాలు తీసుకోండి. మీ గోంగూర కనుక తక్కువ పులుపు ఉంటే టమాటాలు ఎక్కువ తీసుకోండి, ఎక్కువ పులుపు ఉంటే టమాటాలు తగ్గించుకోండి, అంతే. సో ఇప్పుడైతే మనం గోంగూర పేస్ట్ వేసుకున్నాం కదండి, దాంట్లోనే కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు అండ్ పచ్చిమిర్చి ముక్కలు అయితే వేసుకోవాలి. చెప్తున్నాను కదండి, పచ్చిమిర్చి మాత్రం కొంచెం ఎక్కువ వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది ఇలా అయితే. అండ్ కొంచెం దాంట్లో పసుపు వేసుకున్నాను. నేను జస్ట్ గోలీ సైజ్ అంత చింతపండు వేసుకున్నాను అండ్ 1/2 స్పూన్ అయితే గీ వేసుకున్నానండి. ఇప్పుడైతే మొత్తం అవి స్టవ్ ఆన్ చేసేసుకొని సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని 5 విజిల్స్ అయితే రావాలి. గోంగూర పప్పు కాబట్టి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని 5 విజిల్స్ తెప్పిస్తేనే పప్పు అనేది బాగా ఉడుకుతుందండి. సో ఇప్పుడు తాలింపు కోసం ఒక ఉల్లిపాయ అయితే కట్ చేసుకున్నానండి. నేను తీసుకున్న క్వాంటిటీకి ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఉల్లిపాయ అలా పొడువుగా కట్ చేసుకున్నాను. నేను కరివేపాకు వాష్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఒక 6-7 వెల్లుల్లి కూడా అలా పొట్టు తీయకుండా దంచేసుకొని రెడీగా పెట్టేసుకున్నానండి. ఇలా పెట్టుకుంటే మనకి ఈజీగా తాలింపు వేసేసుకోవచ్చు. సో ఇదన్నీ కట్ చేసేసుకొని ఒక 10 మినిట్స్ తర్వాత మనకి పప్పు అయితే ఉడికిపోయి ప్రెషర్ అయిపోయిందండి. సో ఇప్పుడైతే పప్పు అనేది మంచిగా అయితే మ్యాష్ చేసేసుకోవాలి. చూసారు కదా, అలా మంచిగా మ్యాష్ చేసేసుకున్న తర్వాత తాలింపు వేసేసుకుందాం. తాలింపు కోసం ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసేసుకొని బాండీ పెట్టుకొని జస్ట్ ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి వేసుకొని పోపు దినుసులు వేసుకున్నాను. పోపు దినుసులు కూడా మంచిగా వేగిపోయిన తర్వాత దాంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అండ్ కరివేపాకు అండ్ కొంచెం దంచుకున్న వెల్లుల్లి వేసుకున్నానండి. ఇప్పుడైతే ఈ మంచిగా ఎక్కువ ఫ్రై అవసరం లేదు, జస్ట్ వెల్లుల్లి ఫ్రై అయిపోయి ఉల్లిపాయ అనేది మగ్గితే సరిపోతుందండి. సో ఉల్లిపాయ అయితే మనకి మగ్గిపోయింది. సో ఇప్పుడు దాంట్లోకి మీ టేస్ట్కి తగ్గట్టయితే సాల్ట్ వేసుకోండి. గోంగూర పప్పులో సాల్ట్ వేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు ఆ తాలింపులు ఈ పప్పు వేసేసుకొని ఒక 2 ఉడుకులు అయితే ఉడికినిచ్చాలండి. అప్పుడే బాగుంటుంది ఫ్లేవర్ అనేది. అక్కడ మీరు టేస్ట్ చూసుకోండి. మీకు కనుక కారం ఏమైనా తగ్గింది అనుకుంటే లైట్గా అక్కడ ఎండు కారం వేసుకోండి. కారం సరిపోతే వేసుకోపోయినా పర్లేదు. నాకు కొంచెం తగ్గిందండి, అందుకే అక్కడ లైట్గా కారం వేసుకున్నాను, ఎక్కువ కాదండి, లైట్గా కొంచెం కారం వేసేసుకొని ఒకసారి కలిపేసేసుకున్నాను. కొంచెం అలా ఉడికిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే అండి. అంతే అండి, టేస్టీ గోంగూర పప్పు అయితే రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా ఉంది కదండి. ఒకసారి అయితే నేను చెప్పినట్టు గోంగూర పప్పు అయితే ట్రై చేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.